రైట్ 10 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అటికెలకు పోలీసులు పట్టుకున్నారు. నిన్న రాత్రి మిర్యాలగూడలో ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన్ని ఉంచారు. నెక్స్ట్ కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక కేసు గురించి మనం ఇన్ డీటెయిల్‌గా చర్చించినట్లయితే జూలై 18వ తేదీన అంటే ఈ నెల 18వ తేదీన సహచర ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విధంగా సెక్సువల్‌గా హరాస్ చేస్తున్నాడని, చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి చాలా విత్ ప్రూఫ్‌లు, ఎవిడెన్స్‌లు మొత్తం కూడా ఇచ్చిన తర్వాత ఆయన మీద కేసు నమోదైంది. ఆ తర్వాత ఒక్కసారిగా కేసు ఫ్లేర్ అప్ అయింది. ఆయన కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్‌గా జాబ్ చేస్తూ చిన్న అవమానం జరగడంతో దాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఐపీఎస్ అయ్యి చాలా అంటే ఒక సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన వ్యక్తి అతను. సో, కట్ చేస్తే అదే వ్యక్తి ట్రైనీ ఐపీఎస్‌గా అయ్యి శిక్షణా శిబిరంలో ఈ విధంగా తోటి సహచర ట్రైనీ ఐపీఎస్‌తో ఈ విధంగా సెక్సువల్‌గా హరాస్ చేయడం గాని, ఇబ్బంది పెట్టడం చేసిన తర్వాత కేసు మరింత తీవ్రతరమైంది. అంటే ఒక ఐడియల్ పర్సన్‌గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆదర్శంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా అడ్డగోలుగా ఐపీఎస్ అయిన తర్వాత తోటి సహచర ఐపీఎస్ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించారా అనేది మొత్తం రాష్ట్రం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారింది. సో, ఇటువంటి సమయంలో కేసు ఎప్పుడైతే నమోదైందో జూలై 18న నమోదైందో అప్పటి నుంచి కూడా ఆయన ఓ రకంగా చెప్పాలంటే అబ్స్కాండింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ క్వెషన్స్ అంటే ఏదైతే మహిళా ఐపీఎస్ ఆరోపణలు చేశారో, ఆరోపణలకు సంబంధించి క్వెషన్‌లు అడుగుదామన్నా పోలీసులకి దొరకటం లేదు. అట్లా మీడియాకి కూడా దొరకటం లేదు. సో, ఆల్మోస్ట్ 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే ఆల్మోస్ట్ 11 రోజుల తర్వాత ఆహ్, ఆల్ ఆహ్, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఆఫ్‌కోర్స్ ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేనెక్కడికి పోలేదు. నేను కేవలం మా నాయనమ్మ వారి ఇంట్లో ఉన్నాను. అక్కడ ఆమెకు హెల్త్ బాగోకపోతే ఆమెను చూస్తూ ఉన్నాను తప్పించి, నాకు ఎటు ఎటు నేనేం తప్పు చేయలేదు. ఎక్కడికి పారిపోలేదు. నేను ఆల్రెడీ చెప్పినట్లుగానే గతంలో ఆమెకి నాకు ఆహ్, రిలేషన్‌లో ఉన్నాము. ఆమె పెళ్ళికి ముందు ఉన్నాను. పెళ్లి తర్వాత కూడా మేము రిలేషన్ కొనసాగించాము. దానికి సంబంధించి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయనే ఒక ప్రాస్పెక్ట్ ఆయన చాలా బలంగా చెప్పారు. సో, అది మాది లవర్‌గానే నేను భావించి ఆమెతో అలా ప్రవర్తించానని చెప్పి ఒక వెర్షన్ అయితే ఆయన చెప్పడం జరిగింది. సో, అదంతా ఒక యాస్పెక్ట్. ఇటు ఈ మరోవైపు ఏంటంటే ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఆరోపణలు చేశారో ఆమెకి వైద్య పరీక్షలు కూడా కొద్దిసేపటి క్రితం నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలో చాలా స్పష్టంగా ఆమె ముఖం మీద, కాలు మీద అంటే అతను కొట్టినట్లుగా అంటే ఆమె గాయాలయ్యే ఆమె ఇచ్చిన ఆరోపణలో ఏం చేసిందంటే ఇచ్చిన కంప్లెయింట్‌లో ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేదంటేనేమో సెక్సువల్‌గా హరాస్ చేయటం, కొట్టడం కావచ్చు, లైంగిక దాడి చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా చేశాడని ఏదైతే పాయింట్ చెప్పిందో వాటిని బేస్ చేసుకొని ఆ ట్రైనీ ఐపీఎస్‌కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలో చాలా స్పష్టంగా ముఖం మీద, లెగ్ మీద గొంతు నలిమి చంపే ప్రయత్నం కూడా చేశాడని చంపడానికి అక్కడ మరకలు కావచ్చు, ఘాట్లు కావచ్చు అవి కూడా ఉన్నాయి అని స్పష్టంగా వైద్య పరీక్షలో కూడా తేలింది. సో, ఇటువంటి నేపథ్యంలో అతను ఒక అరెస్టు అయ్యి పోలీస్ పరిధిలో ఉన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ కోర్టు ముందు సబ్మిట్ చేయడానికి అన్ని దారులు కూడా ఓకే అయిపోయినాయి. సో, ఇటువంటి క్రమంలో ఆ వైద్య పరీక్షలు ఏదైతే జనరల్‌గా కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఏందంటే అక్యూజ్డ్‌కి సంబంధించిన అతను నేరం చేశాడని నిరూపించడానికి కావాల్సిన ప్రూఫ్‌లు, ఆధారాలు మొత్తం కూడా దగ్గర పెట్టుకుంటారు కాబట్టి, ఈ క్రమంలోనే ట్రైనీ ఐపీఎస్‌కి వైద్య పరీక్ష నిర్వహించి అన్ని సాక్ష్యాలు కూడా సంపాదించారు. క్లియర్ కట్‌గా ముఖం మీద, ఎడమ కాలు మీద ఆమెకు గాయాలైనట్టుగా స్పష్టంగా ఆ వైద్య పరీక్షలో తేలింది. అంతేకాదు గొంతు నులిమి చంపాడని చెప్పడం కోసం ఆయన ప్రింట్స్ కావచ్చు, లేదంటేనో ఆ మరకలు చేతి వేళ్ళ యొక్క ఘాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి అనేవి కూడా స్పష్టంగా తేలింది. సో, ఇటువంటి నేపథ్యంలో ఉదయ కృష్ణారెడ్డి ఖచ్చితంగా న్యాయస్థానం ముందు లొంగిపోవడం అంటే ఆల్మోస్ట్ లొంగిపోయినట్టుగానే మనం భావించాలి. అరెస్ట్ చేశారు. 10 రోజులుగా తప్పించి తిరుగుతున్నారు. మిర్యాలగూడలో ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన్ని అక్కడ కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. సో, కోర్టులో ఆయన ఏం చెప్పబోతాడు? కోర్టులో న్యాయమూర్తి అడిగిన తర్వాత ఏదైనా ఆయన వెర్షన్ ఏదైనా చెప్తాడా లేదా అనేది ఒక ప్రాస్పెక్ట్ అయితే ఆల్రెడీ ఆమె ఇచ్చినటువంటి కంప్లెయింట్ బేస్ చేసుకొని చాలా ఇప్పటికే ఎవిడెన్స్‌లు మొత్తం కూడా కలెక్ట్ చేశారు కాబట్టి పోలీసులు, వాటిని కోర్టు ముందు సబ్మిట్ చేయగానే వెంటనే మేబీ ప్రాబబ్లీ ఇతని వెర్షన్ వినకపోయినా రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కస్టడీకి అంటే మరింత ఇన్ఫర్మేషన్ కోసం, మరింత కేసు లోతైన పరిశీలన కోసం నెక్స్ట్ పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం మొత్తానికి ఒక 10 రోజుల తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయలేదు. ఎవరికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఈవెన్ మీడియాను కూడా అవాయిడ్ చేస్తూ పక్కకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో, ఇటువంటి క్రమంలో ఒక 4 ఆల్మోస్ట్ ఆ రోజు నుంచి 18వ తారీఖు కంప్లెయింట్ రైజ్ అయింది. మేబీ 19, 20 తారీఖు నుంచి 4 ప్రత్యేక పోలీస్ బృందాలతో ఆయన వెతుకులాట గాలించారు, అన్వేషించారు. ఏదైతే అఫీషియల్‌గా 2 చిరునామాలు ఇచ్చారు. 2 అడ్రెస్‌లతో పోలీసు నివేదికల ప్రకారం పోలీసు యొక్క
వారి పోలీసులకి ఇచ్చినటువంటి ఆబ్వియస్‌గా ఆయన ఐపీఎస్ కాబట్టి ఆయన దగ్గర ఆయనకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఈ పోలీస్ దగ్గర ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌లో 2 అడ్రెస్‌లు ఏదైతే స్థిరమైన అడ్రెస్‌లు ఇచ్చాడో, ఆ 2 అడ్రెస్‌లు కూడా వెతికారు. అయినా కూడా అతనికి కనిపించలేదు. ఈ క్రమంలోనే కొంత క్లూ సంపాదించి అంటే పలానా చోట ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అన్నిటికి మించి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. అంటే కంప్లీట్‌గా అతను అవాయిడ్ చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే మిర్యాలగూడలో ఉన్నట్లుగా తెలుసుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్నారు. ఆయన్ని కాసేపట్లో కోర్టులో సబ్మిట్ చేయడానికి అన్ని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ మేబీ రిమాండ్‌కి ఇచ్చే అవకాశం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సాక్ష్యాల ప్రూఫ్‌లు మొత్తం కూడా ఆ అమ్మాయి ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ ఉన్నారో బాధితురాలు ఆమెకు సంబంధించిన ఆమె ఇచ్చినటువంటి ఆ ఎలిగేషన్స్ ఏవైతే చేశాడో వాటికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా వైద్య పరీక్షలు కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి ఎవిడెన్స్‌లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పష్టంగా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి కోర్టులో చాలా బలమైనటువంటి వాదనలే ఈమె డిఫెన్స్ వైపు అంటే ఆమె ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వైపు వాదనలు చాలా బలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏంటనేది. అంటే ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే ఆమె గదిలోకి వెళ్ళి ఆమెను కొట్టడం కావచ్చు, ఆమె ఫోన్ తీసుకొని నచ్చినట్టు చేయడం కావచ్చు, ఇదేంటని ప్రశ్నిస్తే మళ్ళీ కొట్టడం కావచ్చు, ఆమె వ్యక్తిగత వీడియోలు, ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళ హస్బెండ్‌కి, అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌కి, ట్రైనీ ఐపీఎస్ వాళ్ళ హస్బెండ్‌కి పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హారబుల్‌గా అనిపిస్తున్నాయి. సో ఇయన్నీ ఈ చేసిన కార్యక్రమం చేసిన ఇవన్నీ పనులు కూడా చాలా హారబుల్ థింగ్స్‌గా, చాలా సివియర్ పనిష్మెంట్ ఉండేటువంటి కార్యక్రమాలుగా ఉండే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఉదయకృష్ణారెడ్డికి ఇదొక పెద్ద షాకింగ్ అంటే ఇన్ ద సెన్స్ చాలా క్రిటికల్‌గా సివియర్ పనిష్మెంట్ ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి మున్ముందు కోర్టులు ఏ విధంగా అంటే 2 వర్గాల తరపున ఎటువంటి వాదన వినిపిస్తారు, దానిపైన ఇరుపక్షాల వాదన విన్నటువంటి న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుందో తెలియాలంటే ఖచ్చితంగా మనం కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, వలైన్ టీవీ.